ధర్నా చేసి పోలీస్ స్టేషన్లో ఉన్న బీఆర్ఎస్ నాయకురాలు సుమిత్రానంద్ టీఎస్పీఎస్సీ మాజీ మెంబర్ కూడా ఆమె మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఆమెతో ముందు మాట్లాడదాం. సుమిత్రానంద్ గారు ఏంటి అసలు అంటే బండి సంజయ్ కొడుకు కాబట్టి తక్షణమే లోపలేయాలైంది, లేకుంటే దానివల్ల ఏదో పొలిటికల్ మైలేజ్ తెచ్చుకోవాలనే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుందని ఒక చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు దీనికి? నమస్తే అండి కళ్యాణ్ గారు, మీకు 10 టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి కో ప్యానలిస్టులకు నమస్తే, జై తెలంగాణ. ఇక్కడ బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడుతున్నది అని అంటే, పోలీసులు తమ విధుల్ని విస్మరించిండ్రు కాబట్టి. బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడుతున్నది అంటే, రాష్ట్ర ప్రభుత్వము నిందితునితో కుమ్ముక్కైంది కాబట్టి, బండి సంజయ్ గారి కుమారుణ్ణి మరి తప్పించింది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వమే చర్య తీసుకొని ఉంటే పోలీసులే వాళ్ళు మరి నిందితుడిని అరెస్టు చేయగలిగితే, అలాగే బండి సంజయ్ గారు తన కుమారుణ్ణి చట్టానికి మరి పోలీసులకు అప్పగించి విచారణను ఎదుర్కోగలిగితే మాకేం పనండి, మాకేం అవసరం, మేము మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు కదా. ఇవన్నీ కూడా ఇటు రాష్ట్ర హోంశాఖ తన దగ్గర పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారైనా, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారైనా చెప్పేది ఒకటి, మాటలు వేరు చేతలు వేరు. మరి చట్టాన్ని గౌరవిస్తా, రాజ్యాంగాన్ని గౌరవిస్తాన్న మీకెందుకు చట్టం పట్ల విశ్వాసం లేదు? మీ కొడుకు నిర్దోషి అయితే నిరూపించుకోండి నిర్దోషిత్వాన్ని. ఎందుకు సిట్ విచారణకు హాజరుగాడు? ఎందుకు పోలీసులకు మరి లొంగిపోడు? ఎందుకు పోలీసు అబ్స్కాండింగ్ లో, పరారీలో ఎందుకు ఉంటాడు? నిన్న ప్రధానమంత్రి గారి వేదిక మీద మరి తన నియోజకవర్గంలో, కేసీఆర్ గారు తన నియోజకవర్గంలో, తన వ్యవసాయ క్షేత్రంలో, తన ఇంట్లో ఉంటే ఫామ్ హౌస్ లో దాగున్న ఎలుకను గాను అని గంభీరంగా మాట్లాడుతీవి కదా. మరి మీ కొడుకుని ఏ కలుగులో దాచిండ్రు బండి సంజయ్ గారని మేము ప్రశ్నించొద్దా? మేము అడగొద్దా? మీరే మీ కొడుకుని తీసుకొచ్చి పోలీసుల ఎదుట మరి పోలీసులకు అప్పగిస్తే మాకేం పనండి? మీకు ఇంకా మెచ్చుకునేది కదా. రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా ఇవాళ నేషనల్ మీడియా కూడా కూడైగూస్తా ఉంది. దేశవ్యాప్త చర్చనీయాంశమైంది. మరి ఇంత స్థాయి ఎందుకు మీరు దిగజార్చుకుంటున్నారు? మీరు జై శ్రీరామ్ అన్న రాముని వారసు మీరా? రాముని పేరెత్తే అర్హత మీకెక్కడదండి బండి సంజయ్ గారు? అగ్ని పరీక్షను ఎదుర్కొని వచ్చిన సీతను, తన భార్యను, గర్భవతిని ఒక్క పౌరుడు అనుమానాస్పదంగా మాట్లాడితే అడవులకు పంపించింది కదా రాముడు. సుమిత్రానంద్ గారు ఒక్క నిమిషం, మీరు చెప్పేది కరెక్ట్. వాళ్ళ విధులను ప్రభుత్వం నిర్వహించలేదు కాబట్టి మేము రంగంలోకి దిగామని మీరు చెప్తున్నారు. ఓకే, ఆఫ్ కోర్స్ అది దాన్ని తప్పు పట్టక్కర్లేదు. కానీ బీఆర్ఎస్ నేతలే ఆయన కనబడట్లేదని పోస్టర్లు వేయడం, మీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆయన రిటైర్డ్ ఐపీఎస్, గౌరవం ఉంది ఆయన అంటే, ఆయనే బనియన్ వేసుకుంటూ ఇలా ఉంటాడు, భగీరథ్ గుండు కొట్టుకుంటూ ఇలా ఉంటాడంటూ పోలీసులు ఎలా అయితే మోస్ట్ వాంటెడ్ వాళ్ళు చూపిస్తారో ఫోటోలు అలా చూపించడం, దాన్ని చూస్తే మీరు ఏదో కొంచెం టార్గెటెడ్గా చేస్తున్నారు బండి సంజయ్ని అన్నట్లు కనిపించట్లేదా? లేదండి, అదేం లేదండి. పోలీసులు చేసే పని మీరు చేస్తున్నారు కదా. పోస్టర్లు వేయడం అనేది పోలీసులు చేసే పని, మీరు ఎలా చేస్తారు? అదే పోలీసులే ఆ పని చేస్తే మేము ఎందుకు చేస్తామండి? పోలీసులు చేయాలి. 5 బృందాలు గాలిస్తున్నాయి కళ్యాణ్ గారు, 5 బృందాలు గాలిస్తున్నాయి. ఒక అంతర్జాతీయ ఉగ్రవాదిని కూడా పట్టుకోగలుగుతారు. నిన్న కరీంనగర్ లూటీ అక్కడ బండి సంజయ్ గారు పక్కనే ఉండగా లూటీ జరిగింది నగల షాప్ లో, వాళ్ళని కూడా పట్టుకోగలిగినరు. మరి 5 బృందాలు దేశవ్యాప్తంగా గాలిస్తున్నప్పటికీ, కరీంనగర్ లో గాలిస్తున్నప్పటికీ ఇంతవరకు బండి భగీరథ గారి ఆచూకీ తెలుసుకోలేకపోయారు. మరి ఆయన మేలు చేసింది ఎక్కడి నుంచో తెలియదా? ఆయన్ని పట్టుకోవాలంటే సాధ్యం కాదా? ఒక్క నిమిషం లైన్ లో ఉండండి సుమిత్ర గారు, ఒక్క నిమిషం అదే అడుగుదాం. నమ్మకం లేదా? ఇంత నిష్పాక్షికంగా జరుగుతుంటే నమ్మకం ఎందుకు రావట్లేదు? ఇది ఎక్కడ నిష్పక్షపాతంగా జరిగిందండి? అంటే సెక్షన్లు మార్చారు కదా, 20 ఏళ్ల పైన ఇప్పుడు జైలు శిక్ష పడే సెక్షన్ లోకి వెళ్ళింది కేసు. ఎస్, ఆ బాధిత బాలికను మరి సిట్ అధికారి ఆమె రితిరాజ్ గారు కలవడం మూలంగా మరి నిజాలు తెలుసుకొని సెక్షన్లు మార్చినటువంటి విషయం తెలిసిందే. ఆ బాధిత బాలికతో మాట్లాడిన తర్వాత మాత్రమే సెక్షన్ల మార్పు జరిగింది. వాస్తవాలేంటో తెలుసుకొని తాను సెక్షన్లను మార్చినటువంటి విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ మరి వాళ్ళ కాంగ్రెస్, బీజేపీ, సోషల్ మీడియాలో అయితేనేంది, వాళ్ళ నేతలు అయితేనేంది, బాధిత బాలికను అవమానపరిచే విధంగా ఇదివరకే 2 సార్లు ఆత్మహత్య చేయడానికి ప్రయత్నించింది బండి
ఆగండి మీరు ఆగండి. బండి భగీరథ దుష్ప్రచారం వల్ల ఆమె 2 సార్లు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించినటువంటి బాలిక మళ్ళీ ఆ బాలికను బజార్కి ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆమె గోప్యతకు భంగం కలిగిస్తా ఉన్నారు. ఆమె వీడియోలు షేర్ చేస్తా ఉన్నారు. ఆమె ఫోటోలు షేర్ చేస్తా చూద్దాం. ఉన్నారు. థ్యాంక్ యూ సుమిత్రానంద్ గారు.